హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కేవలం 10 నిమిషాల్లో ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే వెజిటేబుల్ పకోడీలను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యారెట్, క్యాబేజీ, పొటాటో, ఉల్లిపాయల తురుములోని వాటర్ని బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో అరకప్పు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి నీళ్లు పోయకుండా బాగా గట్టిగా పిండుతూ కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. ఇప్పుడు పిండిని చిన్న వడల్లా ఒత్తుకొని కాగుతున్న నూనెలో మీడియం ఫ్లేమ్పై వేయించండి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయండి. అంతేనండి, వేడి క్రిస్పీ వెజిటేబుల్ పకోడీలు రెడీ. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని టమాటా సాస్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.